శ్రీ ఆంజనేయం దోస్తులు, వినాయక చవితి అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని నిలుపుకుంటున్నాం అందరం. సో ఈరోజు ఫస్ట్ డే. మనం 9 రోజులు పూజలు చేసుకోవడం కోసమని కండువా ధరించాము, పిల్లలిద్దరూ నేను. ఎప్పుడు పూజలు చేసుకోవాలన్నా నాకు టైం దొరకదు అని చెప్పాను కదా చాలాసార్లు, చాలా వీడియోస్లో. దేవుడి దయ నా మీద ఉండి ఈ సంవత్సరం వినాయక పూజలు సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగాయి. ఇప్పుడు దుర్గామాత పూజలు కూడా చాలా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మొదటి రోజు చాలా సక్సెస్ఫుల్గా అయింది. కండువా వేసుకున్నాము. కండువా వేసుకుంటే ఎవ్రీడే పొద్దున సాయంత్రం పూజలకు అటెండ్ అవ్వాలి, స్నానాలు చేయాలి, నాన్ వెజ్ తినకూడదు, అబద్ధాలు ఆడకూడదు అండ్ నిష్టగా ఉండాలన్నమాట. మాల కాదు, మాల వేసుకుంటే ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకా కొంచెం మనం ఫస్ట్ టైం కాబట్టి కండువా వేసుకొని నెక్స్ట్ టైం చూద్దాము మాల కోసం అని చెప్పేసి ఈసారి కండువా వేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పూజలన్నిట్లో చాలా పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ డే పూజ రోజు. ఇంకా డైలీ పూజలకు వెళ్తాము. ఇప్పుడు ఈవినింగ్ పూజకి వెళ్ళాలి, కాకపోతే చాలా వర్షం పడుతుంది. పిల్లల్ని అయితే పంపించేశాను. అక్కడ పూజ స్టార్ట్ అయ్యాక ఇక నేను షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. కాకపోతే షాప్దే కొంచెం టెన్షన్గా ఉంది. అప్పుడు వినాయక చవితి టైంలో కూడా ఊరికే క్లోజ్ చేశాను షాప్. ఇప్పుడు కూడా చేయాల్సి వస్తుందేమో, సీజన్ కదా. కాకపోతే అమ్మ కోసం, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేస్తున్న పూజల కోసం. పూజలు ఇంట్లో చేసుకోవడానికి నాకు వీలు అవ్వదు, ఎందుకంటే మా దేవుడు ఈ గది అనేది సపరేట్గా ఉండదన్నమాట. ఒక స్టూల్ వేసుకొని సెల్ఫ్ పైన ఉంటుంది, అక్కడ పూజ చేసుకోవాలి. అంత ప్రాపర్గా చేసుకోలేను ఎప్పుడైనా. ఇల్లు చేంజ్ చేసిన తర్వాత, అంటే రెంటెడ్ హౌస్ కదా, మనకు నచ్చినట్టు ఉండదు. వేరే రెంట్కి తీసుకుందామన్నా ఇప్పుడున్న కన్వీనియంట్ వేరే దగ్గర ఉండదు అని ఆలోచిస్తున్నాము. మొత్తానికైతే నాకు పూజలు మాత్రం చాలా హ్యాపీగా చేసుకున్నాను. నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకునేలా దీవించాలని దేవుని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.